Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి గతంలో లాగానే మరి ఆదివాసీ కుగ్రామ గిరిజనులకు సహాయం అందించే నేపథ్యంలో మరి ఈరోజు కూడా ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా బాబిధరి మన కెరమేరి మండల్ బాబిధరి గ్రామ పంచాయతీకి సంబంధించిన పాతగూడ అనే కుగ్రామానికి మనం వెళ్తున్నాము. దానికి మీరు అందించిన సహాయాన్ని తీసుకొని చూస్తున్నారు కదా. ఈ సహాయాన్ని తీసుకొని వెళ్తున్నాము. మరి మనతో పాటు మా బాల్యమిత్రులు లూదర్ గారు ఉన్నారు, అలాగే జాఫర్ గారు ఉన్నారు, ఈ మల్లయ్య గారు ఉన్నారు, యాదగిరి గారు ఉన్నారు. చేయలేము కాబట్టి మా ప్రయాణము సవ్యంగా జరగాలని మీరందరూ కోరుకోండి. ఇటువంటి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి మీ అందరి సహకారం, ఇప్పుడు మీరు ఇచ్చిన సహకారాన్నే మీరు అందించలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి నా ద్వారా అందిస్తున్నారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా జరగాలని మేమందరం ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గతంలో మనము ఈ రోడ్డు ప్రయాణాలు మీరు చూసున్నారు. ఇప్పుడు ఆసిఫాబాద్ కెరమేరి నుంచి జోడగట్టు పోయే మార్గంలో ఉన్నటువంటి బాబిజరి మండలంలోని పాతగూడ గ్రామానికి మనం వెళ్తున్నాము. మీరు చూస్తున్నది ఘాట్ రోడ్లో ఉన్నాం మనం. ఇది ఎంత మెలికలు తిరిగి ఉంటుందంటే ఒళ్ళు గగురుపొడిచే రేంజ్లో ఈ ఘాట్ రోడ్ ఉన్నట్టు తెలుస్తుంది. పక్కన లోయలు, ఎత్తైన కొండలు, వీటి మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. కాసేపు చూడండి మీరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక భయంకరమైన లోయ. నీటిలో పడిపోతే సున్నంలోకి బొక్కలు కూడా మిగిలవు. కనీసం మన ఆనవాళ్ళు కూడా దొరకవు. ఇక్కడ డ్రైవర్ గారు చాలా చాకచక్యంగా మరి వెహికల్ నడుపుతున్నట్టు తెలిసింది. ఏమాత్రం కొద్దిగా డబాల్ మన లోయలో పడిపోతాము. వాటర్ బాటిల్ చూసారా? మీకు చెప్పటం మర్చిపోయా. దారిలో బండి ఈ హెవీ లోడ్తో వెళ్ళటం వల్ల పైప్ ఒకటి బ్లాస్ట్ అయిపోయింది. దాన్ని టెంపరవరీగా అతికిచ్చేసి హాఫ్ అన్ అవర్కు 1 లీటర్ నీళ్ళు చొప్పున పోసుకుంటూ వస్తున్నాము. ఇదంతా ఎందుకు? మీకోసం. మీరు ఈ ప్రాంతాలను చూడాలి, ప్రకృతిని చూడాలనే మా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ రోడ్డు ఎంత దుర్భరంగా ఉందో? చూస్తుంటేనే బండి నడిచే పరిస్థితి లేదు. మొత్తం కంకర తేలి ఇటు పక్క మీరు చూస్తున్నదేమో పెద్ద లోయ, ఇటు పక్క ముందు చూస్తేనేమో రోడ్డు సరిగా లేదు, ఇంకో వైపు చూస్తేనేమో గుట్ట. చూడండి ఎన్ని మెలికలు తిరిగిపోతుందో. రోడ్డు ఏమో సక్రంగా లేదు. 2 గుట్టల మీద ఉన్న ఒక లోయలోకి మన ప్రయాణం ఇప్పుడు. అది చూద్దాం. దగ్గర చాలా మెలికలు తిరుగుతూ ఆ గుట్టల చుట్టూ తిరుగుతూ ప్రయాణం సాగుతుంది ఫ్రెండ్స్. దీన్ని రోడ్డు అంటారా? ఆ రాళ్ళు తేలి వచ్చేటప్పుడు మా వెహికల్ ఉంటుందో పగిలిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఇంత దుర్భరమైన ప్రాంతంలో మరి ఈ ఆదివాసీ గిరిజనులు జీవితం సాగిస్తున్నారంటే వారికి ఖచ్చితంగా హ్యాట్సాప్ చేయాలి. మీరు మరి సాధారణ జీవితంలో రావడానికి ప్రభుత్వాలు ఏమన్నా చేస్తున్నాయా అంటే శూన్యమని చెప్పుకోవచ్చు. కనీసం వాళ్ళకు రహదారి లేదు. చూస్తున్నారు కదా, వీళ్ళు ఈ లోయలకు వెళ్ళి 2 గుట్టలు ఎక్కి దిగాలి. దిగితే కానీ వీళ్ళకి ఏమైనా దొరుకుతాయి ఇక్కడ, ఏమన్నా దైనందిక రోజువారీ వస్తువులు కావాలంటే. అయినా కూడా వీరు ఆ గ్రామాన్ని వీడి బయటికి రారు. రప్పించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయవు. చూడండి ఇటువంటి రోడ్డు మీద ప్రయాణం. మీకోసం మిత్రులారా ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మొత్తానికి
పాతగూడ అనే గ్రామంలో చేరుకున్నాము. నాతో పాటు బాబిజేరి ఉప సర్పంచ్ సర్పాడుగా మాజీ ఉప సర్పంచ్ మీరు చూస్తున్నది బాబిజేరి సర్పంచ్ భీమరావు గారు, అలాగే మా మిత్రుడు కూడా దిగుతున్నాడు. వీళ్ళ గురించి తర్వాత మీకు పరిచయం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనము గమ్యస్థానాన్ని చేరుకున్నాము. అంటే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కెరమెర మండల్ బాబిదరి గ్రామ పంచాయతీలోని పాతగూడ అనే ఒక కుగ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇవి ఇల్లు అంటారా గుడిసెలు అంటారో తెలియని పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు. వీరిని మరి కొందరిని కలిసి మరి వీళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళ జీవనోపాధి ఏంటి, ఎలా జీవిస్తున్నారు అనే విషయాలు కొన్ని కుటుంబాలను అడిగి మనం ముందుకెళ్దాము. ఎందుకంటే సుదూర ప్రాంతానికి నాగరికతకు దూరంగా వీళ్ళు జీవిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రావటానికి మీరు చూశారు, ఆ గుట్ట ఎక్కటానికి ముచ్చెమటలు పట్టాయి మనకు. మరి ఇప్పుడు మనకు ఇక్కడ లక్కీ ఏంటంటే కెరమెరికి సంబంధించిన ఎస్ఐ గారు కూడా మనతో ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చారు. వారికి కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్దాము. వెళ్ళి వారిని కూడా కలుద్దాం రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనము ఈ ప్రాంతం మరి అసలు రావాలంటేనే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితిలో ఉన్న ప్రయాణ మార్గము. అయినా కూడా మన జీవితాలు ఉన్నతంగా ఉంటున్నాయి. మరి ఇటువంటి బడుగు జీవులు, అడవి బిడ్డలు, ఆదివాసీల గురించి మరి మనము మీకు తెలియచేద్దామనే నా ప్రయత్నంలో ఇంత దూరం వచ్చాం. చూడండి, అసలు వీళ్ళ దాదాపు 5 ఫీట్లు 6 ఫీట్లే ఉండే. అటు చూడండి ఒకసారి, దాంట్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది చాలా కష్టమైన విషయము. ఒకసారి 2-3 ఇల్లు కూడా మనం చూద్దాం రండి. మా మిత్ర బృందం కూడా చాలా ఓపికతో ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి మనం సేవా గుణాన్ని గమనించి మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మరి కెరమెరకు సంబంధించిన ఎస్ఐ గారు కూడా మనకు సహకారం అందించాలని ఇంత దూరం వచ్చారు. వారికి ప్రత్యేకమైన వెల్కమ్ అండి. చాలా సంతోషం, మీరు ఇంత దూరం మా కోసం రావటం అంటే చాలా హర్షించదగ్గ విషయం. సార్, మేము గత 2 సంవత్సరాలుగా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇటువంటి కుగ్రామాలకు వచ్చేసి వీళ్ళ జీవన శైలిని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తుంటున్నాము. ఆ క్రమంలో మా వంతు సహకారం కూడా అందిస్తూ ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి వారికి విద్యుత్ లేని దగ్గర సోలార్ ప్లాంట్లు పెట్టించడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకు మా వీడియోస్ చూసి వాళ్ళు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. అంటే స్థానికంగా ఉంటే ఐటీడీ పిఓ వాళ్ళని కూడా మేము కలవటం జరుగుతుంది. వాళ్ళకి వీళ్ళ జీవన విధానాన్ని ఎలా బ్రతుకు, ఇంత దూరంలో మరి ఆరోగ్య సమస్యలు వస్తే చాలా భయంకరమైన పరిస్థితి వీరికి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామని, దేవుడు మనకిచ్చిన వైట్ కాలర్ జీవితానికి ఎంతో కొంత వీళ్ళకు కూడా ఇతోధికంగా సహాయం చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎనీహౌ వెల్కమ్ అండి. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ మీ అటున్నదా? సరే, మీ ఇంటికి తీసుకుపోతావా? తీసుకుపోతావా? తీసుకుపోన్నా. తీసుకపో. ఇల్లు చూపెట్టావా? పెట్టకుంటే మీకు తిడతాను. ఏం పేరమ్మా? ఆతరం జైద్ బాయ్. జైద్ బాయ్. మీ సారు क्या बोलते हैं? సారు చచ్చిపోయినాడా? చచ్చిపోయినాడా? ఓకే. పిల్లలు ఎంతమంది? పిల్లలు కొడుకు, 3 బిడ్డలు. లగ్గాలు అయినాయా? అయినా. యా.
మనవాళ్ళు మనవరాళ్ళు ఎందరు అసీన్లే ఉన్నారు ఉన్నారు ఉన్నారు? ఎంతమంది ఆ, అంటాను? నలుగురు ఉన్నారు. నలుగురు ఉన్నారు. నువ్వు బాసు ఇప్పుడు అందరికి ఆ, ఆ, సూపర్. ఐదుగురు ఉన్నారు. 5గురు ఉన్నారా? ఆ, ఆ. ఓకే, వీళ్ళంతా మీ కొడుకు కోడళ్ళ ఇక్కడనేనా? ఇక్కడనే. ఆ? ఆ. మరి మీకేమన్నా జ్వరం వచ్చింది అనుకో ఎట్లా? పోకట ఇంకా ఏం చేసుడు ఎట్లా అప్పటికప్పుడు? ఓరు సరిగా ఆ? దవాఖానకు పోతాము. ఆ. ఇప్పుడు అయితే దవాఖాన ఎక్కడ ఉన్నది మరి? కేరమేరి అటు ఇటు ఇక అదల బాధ పెద్దగా అంతేనా? అయితే అబ్బా. ఎటు ఎటు పోక మరి అప్పటిదాకా కష్టం కదా? కష్టం కాతే అయితే ఇక ఏం చేసుడు మరి మరి ఎట్లా పోవుడు? ఎట్లనో పోవిడిగా మా తిప్పలకు తిప్పలే ఎట్లా పోతారు చెప్పు. ఆటో మూటోలు ఉంటే తీసుకుపోతాము. అచ్చా అచ్చా అచ్చా. ఆ. ఓకే. ఆ. ఆ. అమ్మా నీ పేరేంటి? నా పేరు కూడా ఆతరం జైతుబాయి సార్. నీ పేరు జైత్రుబాయ్. జైతుబాయి కోడలు నీ కోడలా? ఈ దత్తమ్మ వెరీ నేను గుడ్ వెరీ గుడ్. తెలుగు వస్తుంది, అవును సార్. తెలుగు వస్తుంది. మీరు మీ సార్ ఏం చేస్తారు? మా సార్ వ్యవసాయం సార్. వ్యవసాయం. ఏం పేరు? పావుగా ఆతరం పావుగా మాత్రం పావుగా. పౌదా. వెరీ గుడ్. మీకెందరు పిల్లలు? మాకు పిల్లలు లేదు సార్. దేవుడు ఇస్తాడు, డోంట్ వరీ. ఇస్తలేడు. బాగా కాలు కూడా మొక్కినాం, దేవునికి చేసినాం కానీ ఇయ్యలేదు సార్. ఇస్తాడు దేవుడు, మెల్లకి ఆలస్యమైనా ఇస్తాడు. వయసుతో పని లేదు, దేవుడు ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇస్తాడు. ఏమా అవునా కాదా? అవును. అవునా కాదా? ఓకే, ఆ తల్లితో మాట్లాడతా. నమస్తే సార్. ఏం పేరు? కనిబాయ్. కనీబాయ్. మీ సారు? మా సార్ ఈ బావ మీ సార్ పేరు చెప్పు. ఇదేనేవే ఆ? నువ్వు చెప్పొద్దా? చెప్తాం. చెప్పొద్దా? అరే ఫ్రెండ్స్ చూసారా, భర్త పేరు చెప్తలేదు. వామ్మో, గ్రేట్. వెరీ గుడ్. పిల్లలు ఎంతమంది? ముగ్గురు కొడుకు, ఇద్దరు పిట్టలు. పెళ్ళిళ్ళు అయినా? ఇది పెద్ద పెద్ద అమ్మాయా? వెరీ గుడ్. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారా? అంటే ఏమంటారు, బచ్పన్ సే ఇదరే? బచ్పన్ సే ఇదరే? ఈడనే ఉన్నాం. ఈడనే ఉన్నారు. అబ్బా, మరి మీరు మటన్ తినాలంటే ఎట్లా? కేరమేరి పోతాం. కేరమేరి పోడేనా? అయ్యో, ఇక్కడ ఏం దొరకవు? ఏమే దొరకాయి. మరి మేకను అదే ఇక దేవుడు వస్తే పోస్తాం. అచ్చా అచ్చా అచ్చా. దేవుళ్ళకి చేసినప్పుడు. అమ్మా నీ పేరేంది? నా పేరు మడై మారుబాయ్. మారుబాయ్. ఓ వెరీ గుడ్. అందరు మీరు ఇక్కడ బాయిలే బాగున్నారు, చాలా సంతోషం. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఉన్నది సార్. దగ్గరేనా? తీసుకుపోతావా? తీసుకుపోతా. చాయ్ పోతావా? పోతావా? పక్క పక్కనే. వెరీ గుడ్, చాలా సంతోషం. తెలుగునే సార్? తెలుగు నీ పేరు అంటే చెప్పాలి. పేరు తెలుసు కదా? పేరు ఆతరం శాంతిబాయి. శాంతిబాయ్. వా, మొత్తం శాంతినే. చాలా చాలా సంతోషం. మీ సారు? ఆతరం భీమరావు. భీమరావు. ఓ సూపర్ సూపర్ పేరు. అమ్మా నీ పేరేంటి? మారుబాయ్. 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 వావ్. మీ ఇంట్లో, మీ ఊర్లే అసలు ఎవరు తాగారు? తాగారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. వీళ్ళ ఇంట్లో మంది ఊళ్ళో ఎవరు తాగరంట? ఎప్పుడైనా బయటికి పోయి తాగేస్తారా? బయట ఎవరేవో ఎక్కడ ఒక్కడు తాగుతారు కానీ అందరు తాగారు. ఏం గొడవలు అయితే కావు ఇక బస్. ఏమి గొడవలే, ఏమి గొడవ. అందరు కలిసిమెలిసి ఉంటారు, సంతోషంగా. సంతోషం ఉంటారు. అందరు వ్యవసాయమేనా మొత్తం? వ్యవసాయమే, వ్యవసాయమే అంతా వ్యవసాయమే. మరి చాలా దూరం పోవాలి కదా, ఎట్లా వెళ్తారు మీరు? ఇప్పుడు కెరమేరికి పోవాలన్నా, ఆసిఫాబాద్ పోవాలన్నా? ఈ కేరమేరి దాకా నడిచి కూడా పోవాలి. నడిచి? ఆటోలు దొరకపోవటం నడిచిపోవాలి. బాగా దూరం కదా? బాగా దూరం కానీ. ఫ్రెండ్స్ చూస్తున్నారా, వీళ్ళ జీవన శైలిని గమనించినట్లయితే అర్థం చేసుకోండి. నాగరిక ప్రపంచంలో మనం ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తూ అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా అవసరతలన్నీ తీరుస్తున్నాయి. మరి ఇటువంటి దూర ప్రాంతంలో ఉన్న ఈ గిరిజనులను మరి
పట్టించుకునే వారెవరు, వీరికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే వాళ్ళు ఎవరు? దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఎందుకంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ జీవితం జీవిస్తున్న వీరు మరి మౌలిక సదుపాయాలు విద్య వైద్య అనేది కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళు జీవిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి వీళ్ళ జీవితాన్ని కూడా గమనించండి. ఇక్కడ ఒక సీనియర్ ఉన్నారు, ఈమెను అడుగుదాం. మార్బాయ్ తెలుగు వస్తుందా? రాదు. కర్రీ ఏంది చేసినావు వంట? ఏమని ఏం చేసి అనుములు నాకు పెడతావా? అరే చెప్పు, నాకు పెడతావా? పెడతావా? మొత్తానికి తిడతాందో ఏమో కాదు, పెడతానికైతే రెడీగా ఉన్నది. పెడతావు కదా? కౌసల్య, వావ్ సూపర్. ఏం చదువుతున్నావు? చదువుకుంటున్నావా? అవును. ఎక్కడ? బాబేజరి. రోజు ఎట్లా పోతావు మరి? రోజు ఎట్లా పోతావు? బండిలో. బండి మీదనా? ఎట్లా పోతారు బడికి? బండి మీదనే సార్. ఎవరు తీసుకెళ్తారు? మా నాన్న సార్. అరే మరి నువ్వు చదువుతున్నావా? ఎక్కడ? బాబ్జీ. ఇక్కడ ఉందా బడి? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా, ఫిఫ్త్ క్లాసా, 10th క్లాసా? నువ్వేం చదువుతున్నావు? ఎన్నో క్లాస్? ఫస్ట్ క్లాస్. ఇక్కడే ఈ ఊళ్ళోనేనా? బాబ్జరి. అమ్మ బాబాయ్, అంత దూరం రోజు పోతున్నావా? వారానికి ఒక్కసారి కదా? నీ పేరేంది? జ్యోతిక. జ్యోతిక. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీ బడికి తీసుకెళ్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సెకండ్. గుడ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీళ్ళ జీవన విధానం కానీ, వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ వ్యధలు, వీళ్ళ కన్నీళ్ళు మీరు గమనిస్తున్నట్టున్నారు. అంటే వీరికి ఏదో ఒకటి మనం ఏ రకంగా అయినా సహాయపడాలి. గవర్నమెంట్ ద్వారా అయినా కానీ, సాంఘిక సంక్షేమ సంఘాల వాళ్ళ ద్వారా కానీ, ఎన్జిఓల ద్వారా కానీ వీరికి మాలాగా మీరు చేసిన సహాయం ఏదైతుందో ఇప్పుడు అటు చూడండి. మీరు చేసిన సహాయము అలాగా మీరు కూడా ముందుకొచ్చి వీరికి ఏమైనా సహాయం చేస్తే వీరు దేవుడు మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలుగా చూసుకుంటారు. ఇప్పుడు మనం ఒక హీరోతో మాట్లాడదాము. మీ పేరేంటి? ఆనందరావు. వా, ఏం చేస్తుంటావు? వ్యవసాయమేనా? చదువుకున్నావా? చదవలేదు. ఎందుకు? ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈడ? నేను ఇక్కడనే పుట్టినా. ఇక్కడనే పుట్టినావా? అమ్మా, ఇప్పుడు నీ వయసు ఎంత ఆనంద్? 30 ఏళ్ళ నుంచి ఇక్కడే. అయితే నిన్ను అడిగే ముందు ఆ పెద్ద మనిషిని కూడా అడుగుతా. ఎందరు పిల్లలు? ఐదుగురా? చదువుతారా మరి? ఎక్కడ చదువుతాను? ఖమ్మంలో ఉంటాడు ఒకడు హైదరాబాద్ ఉంటాడు, ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. వెరీ గుడ్. ఇక్కడ బిడ్డ ఏమో జాబ్ చేస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ? సిరిపూర్. వెరీ గుడ్, సంతోషం. మరి పంపిస్తా ఏమన్నా పెళ్ళి ఎవరికన్నా? ఎవరికి కాలేదు. చదువుని మంచిగా చదివియాలి. మీ అందరికి చెప్పేది అది. మీరు ఇట్లా ఉన్నారు, మీ పిల్లలు ఇట్లా ఉండొద్దు. అవునా కదా? ఇప్పుడు ఈ పెద్ద ఆయనతో మాట్లాడదాం. తెలుగు వస్తుందానే? కొద్దిగా. నీ పేరేంటి? ఆత్రం గంగూబాయ్. ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు? గంగారాం. ముందు నుంచి అంటే ఇప్పుడు ఈయన చెప్పింది ఇక్కడనే పుట్టినా నువ్వు? ఇక్కడనే. నీ వయసు ఎంత ఉంటుంది? నాది ఎంత ఉన్నాయా? 40 ఉన్నాయా? 40 ఎక్కడ ఉంటాయి? మీ పిల్లలు ఏడున్నారు చెప్పి? ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? ఒకడు కూలి వ్యవసాయం పోయింది. పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. ఇంకా ఒక్కడు చల్లిపోయింది. అచ్చా. ఒక బిడ్డ లగం చేసిన. వెరీ గుడ్. ఒక బిడ్డ అట్లానే ఉన్నాయి. మీ తోటోళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? మీ పిల్లలు ఇక్కడ లేరు. ఇప్పుడు మరి ఈయన వయసు తెలియాలంటే ఎట్లా? ఈయన అబ్బాయా? నీకు అప్పుడు
గాంధీజీ ఎరికేనా కొమురం భీం ఎరికేనా నీకు కుమరం భీము ఆ, కొద్దిగా అప్పుడు చిన్నగా ఉండే. ఆ, అంటే ఇప్పుడు ఆ లెక్కన ఫ్రెండ్స్ ఈయన వయసును అందాజేయండి. కొమురం భీం కాలం నాట చిన్న పిల్లగాడి నువ్వు. చిన్నగా. ఇప్పుడు వ్యవసాయం చేస్తానవా ఆ, ఇప్పుడు కూడా? చేస్తాను మరి మెల్లగా అచ్చా. మెల్లగా. మరి కన్నుకు ఆపరేషన్ చేయించుకోలేదు, లేదు ఎందుకు చేపియాలి? చేయలేదు సార్. ఎందుకు సర్కారులు ఫ్రీగా చేస్తారు కదా, చేస్తారు కానీ పోలేదు. పోవాలి. పోలేదంటే ఎట్లా చెప్పు, చిన్న పిల్లలు పోతారు కదా, నువ్వు కూడా పోవాలి కదా. ఇప్పుడు సర్కారు వాళ్ళని ఏమడుగుతారు మీరు? ఏమి అడగారు కానీ నేను పోలేదు. నువ్వు అడుగుడు కాదు. ఇప్పుడు మీ గ్రామానికి మీ ఊరుకు సర్కారు నుంచి ఏం కావాలనుకుంటారు, ఏమి అడుగుతారు వాళ్ళను? ఏమి అడగలేదు. ఏం అడగకుండా మీరు గిట్నే ఉంటారు. అట్లానే అవుతుంది మరి మన ఇంకా నువ్వు ఇటు రా బాబు, ఇటు జరుగు కొద్దిగా. సోనియా రావు, ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 25. 20. ఆగమే మీరు తెలియదు పాడు కాదు. నువ్వు కూడా ఇక్కడనే పుట్టినావా? ఇక్కడే పుట్టినా, ఇక్కడే పుట్టినా. అచ్చా, మీ అమ్మ నాన్న లేరు? అమ్మలారు వేరు. లేరా? అచ్చా అచ్చా. మీ అమ్మ నాన్నలు కూడా లేరుగా? లేదు లేరు కదా? లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు 25 ఏళ్ళు అంటాను, 25 ఏళ్ళు అంటున్నావుగా. మీ గ్రామానికి గవర్నమెంట్ సర్కారు వాళ్ళ నుంచి ఏమి కావాలనుకుంటారు మీరు? ఏం కావాలి మాకేం తెలుస్తారు? అరే మీరు ఉండేటోళ్ళు ఇక్కడ ఇప్పుడు అవుతుంది, అన్నం పెట్టామని అడుగుతాను అమ్మను, అడుగుతాను. అమ్మని అడుగుతావు. అవు మరి అట్నే మీ ఊరు సర్కారుని అడగాలి, మీకేమన్నా కావాలన్నా, రోడ్లు కావాలన్నా, లేకుంటే నీళ్లు కావాలన్నా, లేకుంటే ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, ఇటువంటివి ఉంటాయి కదా. ఉన్నాయి కానీ ముంగట ఉండేటోళ్ళు మనుషులు అడిగితే అది వెనక తీరి నడుస్తున్నారు. మేము వెనక సిరి నడిచేటోళ్ళు మేము మనుషులు, ముంగట పటేల్ మనుషులే నడిస్తేనే అది అది పని సరే అవుతుంది. పటేల్ నడతాడు, నడిపిద్దాం మనం, అది కాదు. ఏమి కావాలి మనకు? అసలు మనకు సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏమంది, మా రోడ్ కూడా అట్లానే ఉన్నాయి సార్. రోడ్డు బాగలేదు, బాగలేదు. రోజు నల్ల అవుతుందా మీకు? నల్ల రాదు, నల్ల రాదు. ఫ్రెండ్స్ చూడండి, అది నామకే వాస్తే అక్కడ నల్ల కనబడుతుంది. గవర్నమెంట్ వేసినట్టున్నది. అది చూడటానికి ఎవరైనా మనటువంటి వాళ్ళు వస్తే చూడటానికి అది కనబడుతుంది. ఓకే. మరి కరెంటు రోజు పొద్దుంత ఉంటుందా? కరెంట్ ఉంటుందా? ఇది ఒక్క సంతోషం. మీ ఊళ్ళో ఫోన్లు పనిచేస్తాయా? ఇక్కడ కవరేజ్ సిగ్నల్ రాదు సార్, రాదు. రాదు. మీరు ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఆడు బాబిదారి బాబు పోవడం జరిగిపోవాలి అంతేనా? అంతే. అంటే ఫ్రెండ్స్ వీళ్ళ జీవిత గమనాన్ని చూసినట్లయితే వీళ్ళు కొన్ని కనీస అవసరాలకు, మౌలిక సదుపాయాలకు దూరంగా కుటుంబాలు జీవిస్తున్నట్టు తెలుస్తుంది. మరి వీటిని ప్రభుత్వాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ కొద్దిగా గమనించి మరి వీరి కనీస అవసరాలు, నాకు తెలిసి వీళ్ళకు మరుగుదొడ్లు, బాబు మీకు లాట్రిన్స్ ఉన్నాయా? వాష్రూమ్స్ లేవు కదా. చూడండి, ప్రతి గ్రామానికి మరుగుదొడ్లు అనేవి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కావాలని అంటుంది. కానీ మరి ఈ గ్రామస్తులను చూస్తే వీళ్ళకు ఎక్కడ కూడా మరుగుదొడ్డు ఉన్నట్టు కనబడతలేదు, వినబడతలేదు. అంటే బహిర్భూమికి వెళ్ళాలన్నా ఇప్పుడు మహిళలకు మరి ఎటువంటి దుర్భరమైన పరిస్థితి ఎదురవుతుందో మీరు గమనించవచ్చు. కాబట్టి వీళ్ళకు మౌలిక సదుపాయాలు, మళ్ళీ మౌలిక సదుపాయాలు అనేవి, త్రాగునీరు ఒకటి, మరుగుదొడ్లు అనేవి ఒకటి ఖచ్చితంగా వీళ్ళకి కావాలి. ఎందుకంటే అమాయకపు జీవులు వీళ్ళు. గట్టిగా ఎవరిని సంప్రదించాలి, ఎవరిని అడగాలి, ఎవరిని ఏం కోరుకోవాలనే పరిస్థితి కూడా వీళ్ళకు లేని పరిస్థితిలో వీళ్ళు జీవిస్తుండ్రు. కాబట్టి మన వీడియోలు చూసి గతంలో ప్రభుత్వాలు స్పందించినట్టు ఈ వీడియోని చూసి కూడా మరి ఈ గ్రామానికి సంబంధించిన ఒక కుగ్రామం అని చెప్పొచ్చు, మౌలిక వసతులు అవి ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుందనే కామన్ మ్యాన్గా నా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా. ఎందుకంటే జీవన విధానాన్ని గమనించడానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐ గారు కూడా వచ్చారు, వారు కూడా చూస్తున్నారు, వారి వంతు ప్రయత్నం వారు చేస్తారు. ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఇప్పుడు వీళ్ళ గృహాలకు 4-5 గృహాలు సందర్శించింది. వీళ్ళకి సదుపాయాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా వంట చేస్తున్నారు, ఏం వండుకుంటున్నారు, వీళ్ళకు కనీసం ఒక శుభవార్త ఏంటంటే ఈ గ్రామస్తులు ఎవరు మద్యం సేవించరు. బహుశా అందుబాటులో లేక కావచ్చు, అయినా కూడా వీళ్ళని అభినందించాలి. నాన్ వెజ్ ప్రియులు చాలామంది ఉంటారు, కానీ వీళ్ళు కూడా ఎప్పుడో ఏమైనా అదేమంటే జాతర లాంటి పూజలు లాంటివి జరిగినప్పుడే తింటారని తెలిసింది.
ఆరోగ్యరీత్యా మాత్రం బాగున్నారు. వీరికి ఏమైనా సమస్యలు వస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంటాయి. ఎందుకంటే వైద్య ఆరోగ్య సేవలకు ఎవరికి అందుబాటులో లేవు. నమస్తే, నమస్తే ఏం పేరు? అతరం సీతాబాయి. అన్నం తినలేదా? కూతి వెళ్తలేదు. భయం భయం ఇక బాగా రోజులకు చూసిన పెద్ద సారు భయం వస్తుంది. పెద్ద సార్లు కాదు, మేము కూడా మీ వాళ్ళమే. ఏమంటే ప్యాంటు సొక్కేసుకున్నాం అంతే. మాకేం పెద్ద సార్ లేచింది. ఆ పెద్ద సార్ ఆ కుర్చీలో కూకున్నాడు చూడు. పెద్ద సార్ లేచిపోయింది. ఆ కుర్చీలో కూకున్నాడు ఆయన పెద్ద సారు. మేము కాదు, మేము మనందరం ఒకటే. బాయ్ బాయ్. అయితే సక్కుబాయి కదా, ఏం పేరు? అతరం సీతాబాయి. సీతాబాయ్, నేను అందరిని అడిగిన, నేను అడిగాలి ఒకటి అడుగుతా. అందరికీ అవసరమైంది. ఎందుకంటే మన గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, దేవుడు కాన్పు ఇస్తారు కదా, కాన్పుకు సిద్ధపడే స్త్రీలకు వారికి నొప్పులు వస్తే అందుబాటులో మరి డాక్టర్లు ఏఎన్ఎంలు ఎవరు ఉండరు కదా, ఎట్లా మరి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోతారు? ఇది పురుగుడు పోస్తుందా ఆమె? పోస్తావా? వెరీ గుడ్. కరే ఒకళ్ళ కొద్దిగా కష్టమైంది అనుకో, ఇబ్బంది అయింది అనుకో, ఖచ్చితంగా ఆసుపత్రికి పోవాలి కదా, అప్పుడు ఎట్లా పోతారు మరి? అంబులెన్స్ ఫోన్ చేస్తే వస్తుంది, లేకుంటే లేదు. అంబులెన్స్ రాలేదు అనుకున్నా, ఇక్కడికి రాదు. నేను చెప్తాను కదా, మరి ఎట్లా తీసుకుపోతారు ఆ స్త్రీని? మరి ఎట్లా చేసుడు ఇక కచరాల మీదనేనా? ఇది కసల మీదనే ఏం చేసుడు, అంతేనా? అంతే. మా రోడ్ ఇంకా మంచిగా లేదు సార్, ఇంకా మంచిది లేదు, ఏం చేసుడు గుట్టల. ఫోన్ చేస్తే మీ రోడ్ అంటే చాలా కష్టం కదా. కష్టమే. ఇప్పుడు పోయేటప్పుడు మీ హాస్పిటల్ ఇక్కడ కెరమేర హాస్పిటల్ ఉన్నది కదా, నేను పోయి మాట్లాడతా. ఎందుకంటే మీ దగ్గరికి ఏఎన్ఎంలు రారా? వస్తారు సార్. వస్తారా? ఎప్పుడెప్పుడు వస్తారు? నెలకు చుట్టం లాగా. నెలకు వస్తారు కానీ రోజు రావాలి తెలుసా మీకు? ఎప్పుడప్పుడు వస్తారు, ఎప్పుడప్పుడు. ఫ్రెండ్స్ చూస్తుండ్రా, ఏఎన్ఎంలు ప్రభుత్వం ఏర్పరిచిన వాళ్ళు మరి రెగ్యులర్గా వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు గమనిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించాలి. మరి వీళ్ళు నెలకొకసారి ఎప్పుడు అమావాస్యకి పుణ్యానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది కూడా వైద్యాధికారులు, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేకంగా గమనించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి అమాయక జీవులు, కష్టజీవులు, ప్రపంచానికి నాగరికతకు దూరంగా జీవించే వీరు మరి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పాము కాటు జరిగినా కూడా వీళ్ళకు చాలా ఇబ్బందే. ఇవన్నీ కూడా అందరూ గమనిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం, మీ అందరి ఉద్దేశం కూడా అదే ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ మీ దేవుడు ఎవరు? భీమదేవి. ఎక్కడ ఉన్నాడు చెప్పు? ఎక్కడ? గుట్ట మీదనా? చేనులో తీసుకుపోతారా? కొబ్బరికాయ కొట్టుడేనా? మరి ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి కొబ్బరికాయ? దొరుకుతాయి. దుకాణం ఉన్నది ఇక్కడ? వెరీ గుడ్, వెరీ వెరీ దుకాణం ఉన్నది ఫ్రెండ్స్. ఏమవుతారు మన మంది అమ్ముతారు? అమ్మద్దు, సెకండ్ అస్సలే అమ్మద్దు. ఓకే, వెరీ గుడ్. ఓకే, అండ్ ఆయన చిన్న చిన్న ఏమన్నా అంటే నీ దగ్గర దొరుకుతాయి. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? కెరమేర నుంచి. 10 రోజులకు ఒకసారి వెళ్తారా? వెళ్తాం 10 రోజులు. 10 రోజులు గట్టిగా మాట్లాడు. పొద్దున తినలేదు శాంతాబాయి, తినలేదు అర్థమవుతుంది. తినలేదు, తింటే గట్టిగా మళ్ళీ మీరు అందరూ మాట్లాడతలేరా? ఓకే, చూడండి, ఈ కుగ్రామానికి సంబంధించిన కొందరు పెద్దలు ఇక్కడ ఉన్నారు, మహిళలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. వీరికి మరి మీరు అందించిన సాయం ఏదైతే అందజేద్దాము. ఎందుకంటే మనకు చీఫ్ గెస్ట్గా మనల్ని పరిశీలించడానికి, మనల్ని ప్రేమించి మనతో వచ్చిన ఎస్ఐ గారు కూడా ఉన్నారు. మరి వారికి ఎన్నో ఉద్యోగరీత్యా ఎన్నో పనులు ఉంటాయి. వారిని పంపించాక వీళ్ళ గృహాలను మనం సందర్శించుదాం. బాబు, నీ పేరేమి? ధర్మారావు సార్. వెరీ గుడ్, ఫుల్ పవర్తో ఉన్నావు. యా, ఏం చదువుకున్నావు బిడ్డ? డిఎంఎల్టీ చేస్తున్నా సార్. చేస్తున్నావా? చేస్తున్నా సార్. చేస్తున్నా. ఎక్కడ? ఆదిలాబాద్ సార్. ఆదిలాబాదా? అంటే 2 years 3 years? 2 years సార్. 2 years. తర్వాత ఏం చేస్తావు? ఇక వేకెన్సీస్ ఎక్కడైనా చూసి జాబ్ చేసుకుంటా సార్. జాబ్ చేసుకుంటావా? వచ్చి మరి అమ్మా నాన్నలతో పని చేసుకుంటూ ఉంటావు? జాబ్ చేసుకుంటా సార్. గట్టిగా చెప్పు.
జాబ్ చేసుకుంటా సార్. జాబ్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుంది, రిజర్వేషన్స్ కల్పించి. నువ్వు 10th చేస్తున్నావా, ఇంటర్తో చేస్తున్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఏమైనా పోయినా పోలేదు సార్. ఇంటర్మీడియట్తో కూడా మంచి మంచి జాబ్స్ మీకు ఇస్తుంది గవర్నమెంట్. అది దృష్టిలో పెట్టుకోండి. పొద్దంతా వచ్చి అమ్మ నాన్నలతో పని చేస్తాడు కాదు. మీ పేరెంట్స్ ఏడు ఉన్నారు? ఈయననా? వెరీ గుడ్. వాళ్ళ పిల్లలందరూ బాగా చదువుకుని, నువ్వు కూడా వాళ్ళ అబ్బాయే కాబట్టి, ఏ బాబు నువ్వు పిల్లలే కాదు మీ అందరినీ కూడా అట్నే చదివి వీళ్ళందరినీ బస్తీలు ఉన్నోళ్ళను విన్నావా స్కూల్కి పంపించాలి. బాబు నీ పేరేంటి? శ్రీరామ్ ముత్త సార్. శ్రీరామ్ ముత్త. ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? చదువుతానా? కంప్లీట్ అయింది సార్. ఎన్ని పోయినాయి? 5 సార్. 5 కాదా? ఒక్క మాట. కంప్లీట్ అయింది, డ్రాప్ అవుట్ అయింది సార్. ఓకే, పోయినా. ఏం చెప్తాను పోయినాక? వ్యవసాయం సార్. నీ ఈ పలుకుతుంది, ఇంతకుముందే చెప్పినా నేను. మళ్ళీ ఎందుకు రాయలేదు? సార్ వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు, మళ్ళీ ఎందుకు రాయలేదు? మిమ్మల్ని అందుకే ఇంతకుముందు చెప్పిన చెవులు పిండిది ఎందుకే మీకు అర్థం కాదు. ఎవరు చెప్పలే? మీ పంతులు సార్లు చెప్పారా బాబు మీరు చదువుకుంటారా, మీకు మంచి అవకాశాలు సర్కారు ఇస్తుందని? నీ బతుకంతా ఇప్పుడు మీ నాన్న ఇదే పని చేసిండు, నువ్వు ఇదే పని చేస్తావు. రేపు మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంటర్ దాకా చదివినావు నువ్వు అంటున్నావు. ఇప్పుడు సైకిల్ తొక్కుతా బిడ్డ? తొక్కుతుందా? సైకిల్ తొక్కుతుందా? ఎప్పుడైనా పడ్డావా? పడ్డావా? అబ్బా కింద పడ్డా, నాకు దెబ్బలు తగిలినాయి, సైకిల్ తొక్కడు బంద్ చేసినావా? లేదా? మళ్ళీ 2-3 సార్లు పడ్డా సైకిల్ తొక్కినావు కదా, నేర్చుకున్నావా? నేర్చుకున్నా. చదువు అనేటప్పుడు కూడా అంతే బిడ్డ. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రం ఇదే బతుకు కాదు. 10 సార్లు రాయి. రాసినప్పుడు వాళ్ళు ఒక్కటి పాస్గా, 2 ఏళ్ళు రాయి, ఏం కాదు. సంవత్సరానికి 2 సార్లు ఉంటుందిగా ఎగ్జామ్స్, రాయి. నీకు అంత కష్టమైతే సింగిల్ సిట్టింగ్లో ఇంటర్మీడియట్ ఉండదు. అంటే ఒక్కసారి రాస్తే 5 సబ్జెక్టులు రాస్తే పాస్ అవుతావు. మళ్ళీ అవస్థ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకు. నేను ఇంకా నాకు 5 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కాదు. మీ వీళ్ళ సర్పంచ్ ఏడి? ఏ బాబు వీనితో మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాపి. ఇట్లా ఇప్పుడు గతంలో మేము లొద్ది కూడా పోయినప్పుడు 5 ఏళ్ళకు ఆ సర్పంచ్ మళ్ళీ ఆలులోకి వచ్చిండు. అర్థమైందా? లొద్దిగూడ అనేది సార్, లొద్దిగూడ అనేది ఒకటి ఉంటుంది చేనూరు మండలంలో. అక్కడికి పోతే గెలిచినప్పుడు ఒకసారి పోయిందంట సర్పంచ్. మళ్ళీ నేను అఫీషియల్గా వెళ్తా అన్ని డిపార్ట్మెంట్స్కు, ఎండిఓకు, ఎంఆర్ఓకు, ఐటీడీఓలకు చెప్పి వెళ్తా. అప్పుడు ఆయన వచ్చిండు 5 ఏళ్ళ గెలిచినాక లొద్దిగూడలో. అట్లనే నువ్వు మళ్ళీ గెలిచినాకనే మళ్ళీ రావాలి, మధ్యలో వస్తావు కదా. ఏమన్నావు చెప్పు ఇప్పుడు? నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయాలి? చదువుకొని ఏం చేస్తావు? పాస్గా. సింగిల్ సిట్టింగ్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఐడియా ఉందా నీకు? అదే కదా. ఈ ఫోన్ నీదేనా? ఇది నీదేనా? నా బుర్ర బలకొట్టు ఒకసారి. నువ్వు ఇంటర్ చదివినావు, నువ్వు సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ తెలియదు నీకు? అంటే చదువుకుంటానికి వీలు లేని వాళ్ళు, మీలాగా దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేసుకుంటూ 10th పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్కి అప్లై చేసుకుంటే ఒక్కటేసారి రాస్తే నువ్వు గవర్నమెంట్ మామూలు రెగ్యులర్ చదివిన దానిలాగానే దానికి విలువ ఉంటుంది. ఓపెన్ ఇంటర్ అబ్బాయి మాకు తెలియదు, నీకు గుర్తున్నది. అట్లా చెయ్యి, అట్లా చేయొచ్చు. ఎందుకంటే నీకు ఒక్కొక్క సబ్జెక్ట్ వెళ్ళటం కష్టం అనుకుంటుంది. అట్లా చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్ని విధాలా. రేపు నీకు సర్కారు నౌకరు వస్తుందిరా. నువ్వు అవసరం ఉన్నప్పుడల్లా 2-3 నెలలకు అక్కడికి పోయినప్పుడు ఎస్ఐ గారులను కలువు అక్కడ గవర్నమెంట్. సార్ నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, నాకేమైనా అవకాశాలు ఉంటాయి మీకు తెలియకుండా వాళ్ళు చక్కగా చెప్తారు, మీకు అన్ని విధాలుగా చెప్తారు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? జాబ్ చేయాలి. వెరీ గుడ్. చెప్పండి కొట్టానే ఒకసారి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. జాబ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇద్దరేనా చదివేది ఇంట్లో? ఉన్నారు కానీ నీ లెక్క ఉండొద్దని చెప్పు. ఫెయిల్గా అవుతారా బాబు? నేను ఫెయిల్ అయినా, 10th క్లాస్ ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, మళ్ళీ రాసిన. ఒక్కసారి మోకాలు కొట్టుకపోయిందని ఆపేయలే, మళ్ళీ రాసిన. 2 సార్లు పడ్డా, 3 సార్లు పడ్డా, పాస్ అయినా. అందుకనే ఎప్పుడు
ఫెయిల్ అయినా ఇక నా బతికింతే నాతో ఏమి కాదు అని ఎప్పుడు అనుకోవద్దు. రైటా రాంగా? ఒకసారి మీరంతా మీ పిల్లల్ని చదివిస్తారా? పోతారులే, మీరు చదివిస్తారు కదా, పోతారులే కాదు, వాళ్ళ చెవులు పిండి పంపించండి. ఫ్రెండ్స్ చూశారు కదా, వీళ్ళతోని చిట్ చాట్, మా తల్లులతోని, వీళ్ళందరూ నాకు అమ్మ వయసులు ఉన్నారు, అక్క వయసులు ఉన్నారు, చెల్లెండ్ల వయసులు ఉన్నారు. వీళ్ళతోని వీళ్ళ జీవన విధానం తెలుసుకున్నాము కదా. అలాగే పిల్లల గురించి కూడా తెలుసుకున్నాము, ఆ పెద్దవాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాము. తర్వాత వీళ్ళ గృహాలలోకి వెళ్దాం అనుకుంటున్నాం కదా. మన చీఫ్ గెస్ట్ గారు ఎస్ఐ గారికి ఎన్నో పనులు ఉన్నాయి, వారిని పంపించే క్రమంలో మరి మీరు అందించిన సహాయాన్ని వారికి ఇచ్చిన తర్వాత మనం వీళ్ళ గృహాలను సందర్శిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అందజేసిన సహాయాన్ని మన పాతగూడ గ్రామంలో కుగ్రామంలో నివసిస్తున్న మరి గిరిజన బృందానికి ఇవ్వటానికి మన కెరమేరి ఎస్ఐ గారు మన ముందు ఉన్నారు. వారి ద్వారా మనం ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనతో పాటు ఇంతసేపు ఉండి మనకు సహకరించిన మన కెరమేరి ఎస్ఐ గారు ఉన్నారు. వారికి వారి ఉద్దేశాన్ని, వారి సందేశాన్ని, వారి మనోభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ రామ్ అమ్మ. నేను మీ మధుకర్ని, అంటే నేను కెరమేరి ఎస్ఐని. ఇప్పుడు ఈరోజు వచ్చిన కామెంట్ వాళ్ళకి మరియు రాజశేఖర్ గారికి నా తరపున అందరికీ శుభాభినందనలు. మీరు ఇలాంటి ప్రోగ్రాన్ని మా కెరమేరి మండలం పాటగూడని ఎన్నుకున్నందుకు మా కెరమేరి పోలీస్ స్టేషన్ తరపున అందరికీ థ్యాంక్ యూ. మీ యొక్క ఇంటరాక్షన్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రాబ్లాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంది అనేది మా ఆదివాసులు ఏంటంటే ప్రాబ్లం చెప్పలేరు. మీరు వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇంత మమేకమైంది కాబట్టి నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ అనిపించేసి నేను ఇంతసేపు కూర్చున్నాను. మరొకసారి మా తరపున అందరికీ థ్యాంక్ యూ, మా కెరమేరి పోలీస్ స్టేషన్ తరపున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ని ఇంకా మీరు ముందు జరుపుకోవాలని చెప్పేసి, మీ ఇలాంటి ప్రోగ్రాంకు సహకరించిన మీ అందరూ, అంటే కామెంట్స్ అనే సభ్యులందరికీ, వాళ్ళకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని చెప్పేసి మీ అందరం, మా ఆదివాసుల తరపున, మా కెరమేరి మండల తరపున అందరం కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ. అంటే మేము ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతున్నాం, బాధలు ఏంటంటే మాకు చాలా తెలుసు. మేము మిమ్మల్ని చూస్తే ఏంటంటే మాది కూడా మీ ఏరియానే, మేము కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా ఈ ఆదివాసుల కోసం కానీ పూర్ పీపుల్ కూడా మా యొక్క హెల్ప్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చాలా హ్యాపీ సార్. నాకు ఈ 2 hours అనేది ఇంకా నేను ఉండేటోని కానీ నాకు వేరే పనులు ఉండడానికి. ఓకే మా ఆదివాసుల తరపున అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు, ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు కోసం ఇంతకాలం చేసినందుకు మా బృందం అందరి తరపున మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు.
పప్పాలు పెట్టారా మరి? మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.